ఎట్టగెలాగైతే మొత్తానికి పూజ అయిపోయింది. ఇప్పుడు కుంకుమార్చన జరుగుతుంది. సో ఇది గత 9 సంవత్సరాల నుంచి 9 years నుంచి కళ్యాణ్ ప్లస్ వాళ్ళ మిత్రులంతా భుజాల మీద వేసుకొని. ఇది మీ అసోసియేషన్ పేరేంటి? గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి దుర్గామాతను ఇక్కడ నెలకొల్పి ఎంతో అంగరంగ వైభవంగా పూజలు చేసి అమ్మవారి నిమజ్జనానికి కూడా అంతే అంగరంగ వైభవంగా తీసుకెళ్తాడు. కళ్యాణ్కి ప్లస్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కి మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం నిండుగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక్కసారి అమ్మవారిని చూపి అమ్మవారి దగ్గరికి నిత్యం ఇలాగే చాలా మంది పూజకు వస్తుంటారు. గత 9 సంవత్సరాల నుంచి ఇంతే వైభవంగా జరుపుకుంటారు. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో. సో మనం తెచ్చిన డబ్బుల హారం కూడా అమ్మవారికి అలంకరించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అంటే నాకైతే నచ్చింది, మరి మీకు చూడాలా. అట్లనే ఒకసారి మన పూజకు వచ్చిన అందరి భక్తులను కూడా చూపి ఇక్కడ స్టేజ్ మీద ఉండాలని బయట అందరిని అట్లనే చూపి మొత్తం భక్తులందరినీ కూడా. చాలా మంది వస్తారు ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ. ఈసారి స్పెషల్ గా పెట్టిండు కళ్యాణ్. అమ్మవార్లని దగ్గర నలుగురిని నెలకొల్పిండు. వాళ్ళకంటూ ఒక ఇదేసి ఈ అమ్మవారి పేరు భద్రకాళి అమ్మవారు. అట్లనే ఇటు వచ్చే నాన్న ఇటు సైడ్ రా. ఇక్కడ వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ. సో అక్కడ పెద్దమ్మ తల్లి, అక్కడ ఉజ్జయిని మాంకాళి. ఇంత అద్భుతంగా ఇక్కడ చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా ఈసారి. అంత ఫ్లెక్సీలల్లా అంత సూపర్ ఉంది. క్రౌడ్ చాలా ఉంది కనుక మళ్ళీ కంటిన్యూ చేస్తా. కుంకుమార్చన అవుతుంది. అర్చనలో ఓన్లీ లేడీసే. నా కుంకుమార్చనలో ఇది ఎక్కడ మనమేం అన్యాయం చేసినాం జరిగి పెట్టు. పసుపొట్లకు లేడీస్ లో పిలుస్తారు, కుంకుమార్చనకు లేడీస్ లో పిలుస్తారు. అమ్మవారి పూజకు మనం వస్తాం, కుంకుమార్చనకు మనం వద్దా? ఇది మీరు కామెంట్ లో చెప్పండి భయ. మనల్ని చాలా దూరం పెడుతున్నారు వీళ్ళు. ఇంకో ఈ లేడీసే దూరం పెట్టేది. చలో రైట్. మళ్ళీ ఇప్పుడు కుంకుమార్చన కంటిన్యూ చేద్దాం, చూద్దాం.